ఎన్నోసార్లు చెప్పినాం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒట్టి మేడిగడ్డ బ్యారేజ్ కాదయా. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు, 19 సబ్ స్టేషన్లు, 85 పిల్లర్లు, 103 మీటర్ల సొరంగాలు, 13 జిల్లాలకు తాగునీరు సాగునీరు అందించేటువంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ అని అనేక సార్లు చెప్పినాం. అయినా మీకు బలిసిన పట్టదా? సభలో ఒకటి మాట్లాడతారు, ప్రజల దగ్గరికి వచ్చి ఒకటి మాట్లాడతారు. ఎంతకాలం నమ్ముతారు నీ మాటలు, నీ మాయ మాటలు, నీ దొంగ మాటలు, నీ లంగ మాటలు? కాలం చెల్లిపోయింది రేవంత్ రెడ్డి మాటలకు. అయిపోయింది. నువ్వు ఒక మోసగాని అని తేలిపోయింది. నువ్వు ప్రజలను వంచేటువంటి ముఖ్యమంత్రి అని తేలిపోయింది. అసలు ఎవరన్నా ప్రజలు ఇంత ఘోరంగా ఒక ముఖ్యమంత్రిని తిట్టినటువంటి చరిత్ర ఉన్నదా ఇదివరకు? అనేక మంది ముఖ్యమంత్రులు చూసినాం. బండ బూతులు తిడుతుంటే నీకు సిగ్గు అనిపిస్తలేదా? కాబట్టి ఈ ముఖ్యమంత్రి విధానం ఏదైతే ఉందో, ఈ ప్రభుత్వ విధానం ఏదైతే ఉందో చాలా దురదృష్టకరం. ప్రజలు దీన్ని హర్షించరు. ముఖ్యమంత్రిలాగా ప్రవర్తించాలి. ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కు, తండ్రి లాంటి వాడు. నువ్వా ఇటువంటి నీతిమాలిన మాటలు మాట్లాడేది? నిన్ను చూసి నేర్చుకోవాలన్నా తెలంగాణ సమాజం? చాలా బాధాకరం. ముఖ్యమంత్రి మాటల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలందరూ కూడా ఈ విషయాలన్నీ గమనించాలని, రానున్న కాలంలో ఈ అనేక వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మోసం చేసినటువంటి ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి చరమగీతం పాడాలని, కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ అడ్డగించాలని, ఎక్కడికక్కడ ప్రశ్నించాలని ప్రజలకు పిలుపునిస్తూ ఈ జిల్లాకు మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి లక్ష్మణ్ కుమార్ పెద్దలు జీవన్ రెడ్డి గారి గురించి 2-3 సార్లు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి. నేను మాట్లాడినాను. అసలు జీవన్ రెడ్డి గారు లేకుంటే లక్ష్మణ్ కుమార్ గారి యొక్క రాజకీయ భవిష్యత్ ఎక్కడా అని మేము అడిగినాం. ఇది నిజం కాదా? ఇలా వారిని ఏదంటే అది మాట్లాడుతున్నాం. తర్వాత లక్ష్మణ్ కుమార్కి అసలు ప్రజా సమస్యల మీద అవగాహన ఉన్నదా నీకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏమన్నంటే హరీష్ రావు గారట ఆయన చెడ్డీలు తొడుక్కోక ముందే ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తయిందట. జ్ఞానం ఉంటే ఒక్కసారి తెలుసుకో. మేము వచ్చినాక కదా గేట్లు పెట్టింది, నీళ్ళు ఆపింది. మేము వచ్చినాక కదా రాయపట్నం బ్రిడ్జ్ త్వరితగతిన కంప్లీట్ చేసి ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు పెట్టి నీళ్ళు ఆపింది మేము వచ్చినాక కేసీఆర్ గారి నాయకత్వంలో. నీకు అసలు మెదడుందా? తర్వాత పత్తిపాక శ్రీధర్ కట్టలేదు, వాడికి వచ్చి చూసిపోయిండు. నువ్వు కూడా శ్రీధర్ బాబు గారిని, తర్వాత నువ్వు మీ రకరకాల మంత్రులు పోయి మీరు కూడా చూసిండు కదా ఈడ రిజర్వాయర్ కడతానని. పెద్ద పెద్ద మాటలు చెప్పుడు కాదు లక్ష్మణ్ కుమార్. పనిచేసే శక్తి, సత్తా కావాలి, ఆలోచన ఉండాలి. ఆ రోజు అక్కడ రిజర్వాయర్ అవసరం ఉంటే కడదామని అనుకున్నారు, కానీ అవసరం లేదని వదిలేసిండు. దాన్ని ఏదో నువ్వేదో ఘనకార్యం చేసినట్టు, లేదంటే అవగాహన లేకుంటే ఏం మాట్లాడతారంటే సిద్దిపేటకు నీళ్లు తీసుకుపోయిండు. నీకు అసలు ఆలోచన ఉందా? ఒక ప్రాజెక్టు కడితే ఒక మండలం కోసం కడతారా? ఒక నియోజకవర్గం కోసం కడతారా? ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండ్రు. మొత్తం యావత్ తెలంగాణలో ఉన్నటువంటి 75% ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం కావాలని కడతారు. ఈ ప్రాంతంలో గోదావరి ఉంది కాబట్టి, నీళ్ల లభ్యత ఇక్కడనే ఉన్నది కాబట్టి నువ్వు ఆంచి సిద్దిపేటకు తీసుకుపోయిండు, లేకపోతే గజ్వేల్కి తీసుకుపోయిండు, సిరిసిల్లకు నీళ్లు తీసుకుపోయిండు. ఈ చిన్న పోరగాళ్ళ మాటలు మాట్లాడదు, నవ్వుకుంటారు ఎవరన్నా. నువ్వు గెలవక ముందు గిదే ముచ్చట, గెలిచినాక గిదే ముచ్చట. అరే ఒక ప్రాజెక్ట్ అంటే ఒక ప్రాంతానికి. అంతకుముందు కూడా నేను ఒక ఛాలెంజ్ చేసి చెప్పిన, లక్ష్మణ్ కుమార్ నీ దగ్గర సమాధానం ఉంటే నేనున్న 20 అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నేను చీఫ్ విప్ ఉన్ననాడు కావచ్చు, మంత్రిగా ఉన్ననాడు కావచ్చు, ఈ ప్రాంతంలో 1 ఎకరం భూమి అన్న ఎండిపోయిన దాఖలాలు ఉన్నాయా? నువ్వు చూపిస్తావా? నీకు దమ్ము ధైర్యం ఉన్నదా? చూపిస్తే అది ఏ ఊరు?
ఏం తెలియకుండా మాట్లాడు కాదు, అవగాహన పెంచుకో. మొదటిసారి మంత్రిమైనవు, ప్రజా జీవితంలో ఒకసారి ప్రజలు నీకు అవకాశం ఇచ్చేందుకు మంచిగా పనిచేసే ప్రయత్నం చేయి. కాబట్టి ఈ ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్ళ కింద పనిచేస్తున్న మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ ఇష్టారాజ్యంగా అసలు ప్రజాస్వామ్యంలో ఏమైనా ఇటువంటి ప్రభుత్వాన్ని చూస్తామా మనం? ఇంత దారుణంగా ఈ పరిపాలన జరుగుతున్నది. ఇది మంచిది కాదు. భావితరాలకు కూడా వీళ్ళు ఇచ్చేటువంటి సందేశం కూడా మంచిది కాదు. కొత్త తరం నాయకులు చాలా గొప్పగా నేర్చుకోవాల్సిన విధంగా ప్రవర్తించాల్సినటువంటి ముఖ్యమంత్రి, మంత్రులు ఈ విధంగా ఉండడం అనేటువంటిది ఇది దురదృష్టకరం. రాష్ట్రానికి ఇది మంచి సాంప్రదాయం కాదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ అందరికీ ధన్యవాదాలు.